బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జ్ఞానాకారక గురు రూపా జ్ఞాన విబోధక మతి గోపా వినాశక హే హత పాపా సచ్చిదానంద భూత దీపా హరి 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 దేవా హరి 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 దేవా హరి 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 దేవా హరి 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 దేవా. తాను చేసే ప్రతి కర్మను భగవంతుడికి అర్పణ చేస్తూ ఉండేవాడు. ఇది చాలా ముఖ్యం. కృష్ణార్పణ అంటూ ఉండాల. ఈ వ్రతమంతా నీకేనేని నియమమైనటువంటి నిష్టలను పాటిస్తూ పుండరీకుడు కాలాన్ని గడుపుతూ ఉండగా ఒకరోజు భగవంతుడి కృప వల్ల ఆయన అంతఃకరణలో భగవంతుడి దర్శనం లభించింది. అసలే విరక్తుడైన పుండరీకుడు ఈ దర్శనంతో పూర్తిగా విరాగి అయి ఇల్లు వాకిలి బంధుమిత్రులు అన్నిటినీ విడిచి వెళ్ళిపోయాడు. పుండరీకుడి బుద్ధిలో భక్తి పూర్ణంగా నిండింది. తాను ధ్యానంలో దర్శించిన భగవంతుని ప్రత్యక్షంగా చూడాలని దేశాంతరాలు తిరుగుతూ తీర్థాటన చేస్తూ శ్రీహరిని ప్రార్థించాడు. యస్మాత్ పరతరం నాస్తి యస్మాత్ పరతరం నాస్తి తం దేవం చింతయామ్యహం తం దేవం చింతయామ్యహం ఇచ్ఛామాత్రమిదం సర్వం ఇచ్ఛామాత్రమిదం సర్వం త్రైలోక్యం స చరాచరం యచ్చ సర్వమయో నిత్యగా తం దేవం చింతయామ్యహం తం దేవం చింతయామ్యహం యోగీశ్వరం పద్మనాభం విష్ణుం జిష్ణుం జగత్పతిం యోగీశ్వరం పద్మనాభం విష్ణుం జిష్ణుం జగత్పతిం. అద్భుతమైన ఆ స్వామిని ప్రార్థన చేసుకుంటూ యస్మాత్ పరతరం నాస్తి తం దేవం చింతయామ్యహం ఇచ్ఛామాత్రమిదం సర్వం త్రైలోక్య సచరాచరం యచ్చా సర్వమయో నిత్యః తం దేవం చింతయామ్యహం యోగీశ్వరం పద్మనాభం విష్ణుం జిష్ణుం జగత్పతిం. అలా తిరుగుతూ ప్రధానమైన తీర్థక్షేత్రాలను దర్శించాడు. ఒకనాడు సాలగ్రామం అనే పల్లెకు వచ్చి చేరాడు. సాలగ్రామం చాలా రమ్యమైన ఊరు. ఆ ఊరి పేరు వినగానే పుండరీకుడికి ఒళ్ళు పులకరించింది. పైగా ఆ ఊరు పవిత్రంగాను ఏకాంతంగాను భగవంతుడికి సంబంధించిన చిహ్నాలతో వెలిగిపోతున్నదిగాను తోచింది. ఆ రోజుల్లో సాలగ్రామంలో పెద్ద పెద్ద పండితులు తత్వజిజ్ఞాసులు నివసిస్తూ ఉండేవారు. తీర్థక్షేత్రాలంటిలోనూ అతి ముఖ్యమైన సాలగ్రామంలో లెక్కలేనన్ని జలాశయాలు, కుండాలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ పుండరీకు వాటన్నిటిలోనూ స్నానాలు చేశాడు. అతడికి ఈ ఊరు బాగా నచ్చింది. ఇక నేను ఇక్కడే ఉండిపోతాను అని నిర్ణయించుకున్నాడు. పుండరీకుడు అలా సంకల్పించడానికి ఒక కారణం ఉంది. తీర్థాటనలు చేస్తున్న కూడా పుండరీకుడి మనస్సులో ఏదో మూలలో కొద్దిగా రాగద్వేషాలు ఉండేవి. ఇప్పుడు ఈ గ్రామ దర్శనంతో అవి కూడా పోయాయి. అందుకే ఆయనకు ఆ ఊరంటే చాలా ఇష్టం ఏర్పడింది. కొన్నాళ్లకు పుండరీకుడి ధ్యానంలో తాను ఇదివరకు దర్శించిన భగవంతుడి రూపం మళ్ళీ కనిపించింది. ఆ భగవంతుడిని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక పుండరీకుల్లో ఇంకా పెరిగింది. ఆ కారణంతో పుండరీకుడు సాధనను ఇంకా పెంచాడు. ఒక రోజున భగవంతుడు సంతోషించి నారదుడిని పిలిచి భక్తో మే పుండరీకాఖ్యగ భక్తో మే పుండరీకాఖ్యగ
తపస్తపతి నిష్టయా త్వం గత్వా నిర్మలం జ్ఞానం త్వం గత్వా నిర్మలం జ్ఞానం బ్రూహి తస్మై మహామతే బ్రూహి తస్మై మహామతే. నారదా, నా ప్రియభక్తుడైన పుండరీకుడి భక్తికి నేను చాలా సంతోషించాను. నువ్వు వెళ్ళి అతడి భక్తిని ఇంకా దృఢం చేసి మంచి ఉపదేశాన్ని చేసిరా అని ఆజ్ఞాపించాడు. నారదుడు మహావిష్ణువు నోటి నుండి పుండరీకుడి ప్రశంసలు విని చాలా సంతోషించి ఆశ్చర్యపడి ఆయన ఆజ్ఞానుసారం భూలోకానికి బయలుదేరాడు. ఎప్పుడెప్పుడు ఆ పుండరీకుడిని చూస్తానా అనే ఆతురత నారదుడు కలిగింది. తన మధురమైన మహతీ వీణను నారదుడు మీటుతూ పవిత్రమైన హరిగుణాలను కీర్తిస్తూ సాలగ్రామ నగరానికి చేరాడు. శృణుత శృణుత శ్రీహరి గుణగానం శృణుత శృణుత శ్రీహరి గుణగానం శృణుత శృణుత శ్రీహరి గుణగానం శృణుత శృణుత శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం భజత భజత శ్రీహరి పదకమలం భజత భజత శ్రీహరి పదకమలం భజత భజత శ్రీహరి పదకమలం శృణుత శృణుత శ్రీహరి గుణగానం శృణుత శృణుత శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం భజత భజత శ్రీహరి పదకమలం అరిషడ్వర్గ విదూరకం అరిషడ్వర్గ విదూరకం మనసి దుఃఖ విఘాతుకం మనసి దుఃఖ విఘాతుకం మనసి దుఃఖ విఘాతుకం మనసి దుఃఖ విఘాతుకం దారుణ భవ భయ దారణం దారుణ భవ భయ దారుణం కామిత సకల సుపూరణం కామిత సకల సుపూరణం కామిత సకల సుపూరణం కామిత సకల సుపూరణం పూరణం శృణుత శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం శృణుత శృణుత శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం ఆనందామృతదాయకం ఆనందామృతదాయకం మునిజనలోక మోదకం మునిజనలోకమోదకం భుక్తి ముక్తి ఫలదాయకం భక్తి ముక్తి ఫలదాయకం భుక్తి ముక్తి ఫలదాయకం భుక్తి ముక్తి ఫలదాయకం సచ్చిదానంద సాధకం సచిదానంద సాధకం శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం శృణుత శృణుత శ్రీహరి గుణగానం భజత భజత శ్రీహరి పదకమలం For more videos like this, subscribe Big TV channel.